చదివేది 5వ తరగతి పిల్లలతో పుస్తకం రంచారు ఉపాధ్యుడు, ఆంగ్లంలో బోధించే ఉపాధ్యుడు, యువ ఉపాధ్యుడు. సో ఆయన పేరు గంగయ్య. సో బుక్ పేరు వచ్చేసి ది స్టోరీస్ ఆఫ్ ఎప్పల్గూడ చిల్డ్రన్. సో ఇక్కడ అయితే ఆదిలాబాద్ డిస్టిక్, లోని ఒక మారుమూల ప్రాంతంలోని గ్రామీణ మండలంలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యుడైతే పిల్లలతో కలిసి ఈ ప్రయత్నానికైతే ఒక నాంది పలికాడు. సో అంతేకాకుండా ఆంగ్లంలో కథల్ని ఏకంగా ఒక సంపుటిగా, ఒక పుస్తకంగా రూపొందించారు వాళ్ళందరూ కలిసి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటి అన్నిటిని ఆయనే ఆంగ్లంలో ఉన్న వ్యాకరణ దోషాలని క్లియర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళతోనే రాపిచ్చేసి చివరికి దాన్ని ఒక పుస్తక రూపంలోకి అయితే మలిచారు. ఈ పుస్తకాన్ని ఏకంగా ఈ నెల 11న ఎన్టీఆర్ గార్డెన్ లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి పర్మిషన్ అయితే తీసుకున్నారు. సో అది మరి ఇలాంటి ఉపాధ్యాయులు ఉండమంటే ఇంకా మనకి పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాలలో చదువుకునే వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. సో హ్యాండ్స్ అప్ యూ సార్. సో ఇట్లే అందరు ఉండాలని కోరుకుంటున్నాం. మరి సో ఎలాంటి భేదాలు లేకుండా వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామీణ ప్రాంతాలు అనేది విభేదాలు చూపించకుండా అతను వాళ్ళకి అందరికీ కూడా 18 మందికి కూడా మంచిగా అట్లా ఇంకా స్కూల్ మొత్తంలో చెప్పే ఉంటాడు, మనకు తెలియదు కంప్లీట్ వివరం. కానీ ఇలా డెవలప్ చేసి వాళ్ళని ఇంత స్కిల్ గా వాళ్ళకి మంచి కమాండ్ వచ్చి ఒక కథలు రాసి ఆంగ్లంలో దాంట్లో మళ్ళీ అది సింపుల్ వేలో అంటే డిస్కషన్ జరిగే విధంగా దాన్ని డెవలప్ చేశారంట. సో అది మరి ది స్టోరీస్ ఆఫ్ ఉప్పల్గూడ చిల్డ్రన్. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.